చూడండి ఎలా పడుకుంటుందో కప్పుకొని, మొత్తం చలేస్తుంది చలేస్తుంది అని. పాపం ఫుల్గా వచ్చేసింది జ్వరము. ఇంకా టానిక్ వేసి ఇంకా ఇంకా టానిక్ అయితే మళ్ళీ వేస్తున్నానండి ఇప్పుడు. ఆకో అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా వ్లాగ్స్. ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించలేదండి, ఎందుకంటే మా పాపకైతే జ్వరం వచ్చేసింది. ఎందుకు జ్వరం వచ్చింది అంటే, నిన్న పార్క్కి వెళ్ళినందుకు జ్వరం రాలేదు. పార్క్ నుంచి వచ్చిన తర్వాత సైకిల్ వేసుకొని బయటికి వెళ్ళిందంట. బయటికి వెళ్ళి అక్కడ ఏమైనా భయపడిందో ఏమో తెలీదు, ఇంకా జ్వరం అయితే వచ్చేసింది. అది కూడా పార్క్కి వెళ్ళే ముందు స్నానం చేశారు ఇద్దరు. బయట చల్ల గాలి, ఆ గాలిలో అయితే చల్లటి నీళ్ళు స్నానం చేసేసారు. నేను వస్తున్నాను అన్న వినకుండా అక్కడ చల్ల నీళ్ళల్లో స్నానం చేసేసారు. ఇంకా అందుకు జ్వరం వచ్చేసిందో ఏమో, ఫుల్గా జ్వరం వచ్చేసింది మా పాపకైతే. చూడండి ఎలా పడుకుంటుందో కప్పుకొని, మొత్తం చలేస్తుంది చలేస్తుంది అని. క్యా హుయా, కైసా హై అబ్, కైసా హై? అసలు జ్వరం అయితే ఫుల్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఫుల్గా వచ్చేసింది జ్వరం. రాత్రి మొత్తం పడుకోలేదు అసలు. రాత్రి అంతా అస్సలు పడుకోలేదండి. 4:30 వరకు అలాగే మేల్కొనే ఉంది, అటు ఇటు తిరుగుతూ ఇలాగని మంచం మీదే. అస్సలు పడుకోలేదు. ఫుల్గా వచ్చేసింది, 102 కంటే ఎక్కువ వచ్చేసింది రాత్రి అయితే జ్వరము. తనకైతే జ్వరం ఫస్ట్ రాగానే 102 వచ్చింది. ఇప్పుడు మేము పార్క్ నుంచి వచ్చిన తర్వాత 1 గంట తర్వాత ఏమో వచ్చింది జ్వరము. వచ్చిన తర్వాత 2 గంటలు, అదే 102 వచ్చింది జ్వరము. అప్పుడు నేను టాబ్లెట్ వేశాను. టాబ్లెట్ తను నమలేసిద్ది, వేసుకోదు, నమలేసిద్ది. ఇంకా సగం టాబ్లెట్ వేస్తే తగ్గింది కొంచెము. తర్వాత మళ్ళీ ఒకటిన్నర అప్పుడు, రాత్రి 1:30 అప్పుడు మళ్ళీ ఫుల్గా వచ్చేసింది జ్వరము. వచ్చేస్తే ఇంకా నేను టానిక్ ఉంది, టానిక్ ఉంటే వేశాను. వేస్తే 1 గంట తర్వాత అయితే తగ్గింది. ఆ టానిక్తో ఒళ్ళు నొప్పులు, జ్వరము మొత్తము తగ్గిపోయింది. తగ్గిన తర్వాత ఇంకా అలా కొంచెంసేపు అలాగా అయ్యి పడుకుంది. ఇంకా 4:30కి అలా పడుకుంది. నేను తర్వాత తను పడుకున్న తర్వాత వీడియో ఎడిట్ చేసి ఇంకా నేనైతే పడుకున్నా. ఇప్పుడు టిఫిన్ కూడా ఏం చేయలేదు తను. మళ్ళీ మందైతే వేయాల్సి వస్తుంది. ఏమీ వద్దు అంటుంది. ఏదో ఒకటి చెప్పి తినిపించాలి. స్కూల్కి అయితే పంపించలేదు, తను వెళ్ళలేదండి స్కూల్కి. అంటే జ్వరం కదా, తినకేమైందని. ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు నువ్వు? ఇంకా ఒక్కళ్ళు వెళ్ళరని నేనే పంపించలేదండి. ఇప్పుడు పర్వాలేదు, తర్వాత అలా ఉంచకూడదు, ఇంకా పంపించాలి. ఇప్పటికే ఫోన్ వచ్చింది నాకు ఇవాళ, ఏంటి పిల్లలు స్కూల్ రాలేదని. స్కూల్ నుంచి అయితే ఫోన్ కంపల్సరీ వచ్చింది. ఇంకా తనైతే ఏమైనా తినిపించాలి. మా నాన్న వచ్చారు ఇప్పుడే, ఇడ్లీ తెప్పించి ఇంకా తినిపిస్తాను. ఏదో ఒకటి చెప్పి తినిపించాలి. అసలు తినను అంటుంది. ఇంకా తినిపించిన తర్వాత మాట్లాడతానులేండి మళ్ళీ. ఇంకా టానిక్ అయితే మళ్ళీ వేస్తున్నానండి ఇప్పుడు. ఆకో अभी है ज़्यादा डाल दे, कहाँ पर तो अचानक को तो सुनते नहीं. చూడండి పాపం ఎలాగైపోయిందో. మా నాన్నతో కూర్చొని చూడండి మాట్లాడుతుంది. ఏదో పితుర్లు చెప్తుంది, ఎవరి మీదో ఎవరో నెట్టేశారు అది ఇది అని. తాతయ్యకి అయితే చెప్పుకుంటూ కూర్చుంది ఎందుకు వచ్చిందో జ్వరము. పాపం ఫుల్గా వచ్చేసింది జ్వరము. ఇంకా టానిక్ వేసి ఇంకా ఈ క్లాత్ అయితే తడిపి ఇలా వేసాను, బాగా ఎక్కువ ఉంది. ఇంకా ఇలాగ తగ్గకపోతే గంటన్నర చూసి ఇంకా నూరి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాను. పిల్లల్ని నేను అక్కడే తీసుకెళ్తానండి, నూరి హాస్పిటల్కే తీసుకెళ్తాను. చిన్నప్పటి నుంచి అక్కడే. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. అక్కడి నూరి హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తాను అన్న దానికి కూడా స్టోరీ ఉంది, మా బాబుది. అది ఒకసారి చూసి చెప్తానులేండి. आलिया, अल्लाह को बोले, अल्लाह मुझे जल्दी बुखार कम हो जाना बोले. बोलती नहीं है क्या? बोली तो जल्दी कम हो जाता.
मैं बोलना बोलती ले अल्लाह जल्दी आलिया बुखार कम हो जाना अल्लाह कम हो जाता ले ఇంకా టానిక్ వేసిన తర్వాత జ్వరం అయితే కొంచెం తగ్గింది. కొంచెం పెరుగన్నం అయితే కలిపాను. ఇడ్లీ తెప్పిస్తే ఇడ్లీ వద్దంది. ఇంకా పెరుగన్నం అయితే తింటుంది ఫోన్ చూసుకుంటూ. అదే ఆలియా ఇంకా పెరుగన్నం అయితే తింటుంది కొంచెము. कैसा है आलिया कम हुआ इधर दिखे कम हुआ जरा అందరూ దువా చేయండి తొందరగా తగ్గిపోవాలని మా పాపకి. కొంచెం అయితే ఇప్పుడు ఆడుకుంటుందండి. జడే పెంచుకోమంటే వద్దు అంటుంది. కురుకురేలు అన్నీ తెచ్చుకొని ఇంకా ఇప్పుడు అయితే ఆడుకుంటుంది. కొంచెం వాళ్ళ అన్నయ్యకి అందుకనే పెట్టాను ఇంట్లో బోర్ కొట్టకుండా ఆడిపించుకుంటారని. ఇప్పుడైతే ఆడుకుంటున్నారులేండి. ఇంకా మా పాప అయితే ఆడుకుంటుంది. కొంచెం ఆడుకున్నది చూసి నాకు కూడా రిలీఫ్గా ఉంది మైండ్. ఆడుకున్నది చూసి నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా నాన్న అయితే పని చేసుకుంటున్నారు. ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి. ఏదో గట్టిగా కొట్టి ఇరగొడుతున్నారు. ఏదో పనికొచ్చేదేమో. ఇంకా మా అమ్మ అయితే మా చెల్లితో మాట్లాడుతూ అక్కడ నుంచుంది. ఇంకా నేనైతే పిల్లలకి టిఫిన్ పెట్టేశానండి. మధ్యాహ్నము ఇద్దరికి టిఫినే పెట్టా. ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఇంకా ఓట్లది ఏంటి తెలుసుకుందామని వెళ్ళాను. నా ఓటు అయిపోయింది. మా అమ్మది కూడా అయిపోయింది. మా నాన్నదేమో చూడాలి, ఇంకా ఆయనది అవ్వలేదు. కానీ వాళ్ళ నాన్న ఎక్కడ ఓటేశారో చెప్తే అది కూడా అయిపోయింది. అప్పుడు తెనాలిలో ఉన్నారు 1996లో అని మా నాన్న చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ కనుక్కొని ఓటు నెంబర్ తెస్తే మా నాన్నది కూడా అయిపోయింది. కానీ సచివాలయంలో సరిగ్గా పట్టించుకోవట్లేదు. నా ఓటు తీసుకున్న దగ్గర వెళ్ళి ఆ అన్నయ్యకి చెప్తే అసలు అన్నయ్య ఎంత పేషెన్స్గా కూర్చొని అందరు ఏది అడిగితే అది చెప్తున్నారు. అక్కడ దగ్గర 50 మంది పైనే ఉంటారు మొత్తం అందరు కలిపి. అంతమంది ఉండి అక్కడ చెప్తున్న అన్నయ్యకి అందరికీ చూస్తున్నారు. మా అమ్మ నాన్న సచివాలయంలోకి వెళ్తే అక్కడ ఎవ్వరు లేరు. అక్కడ ఒక్కళ్ళే ఫోన్ తీసుకొని కూర్చుని ఉన్నారు. చెప్తుంటే అసలు రెస్పాన్స్ లేదు. లేకపోతే ఇంకా కింద డీటెయిల్స్ రాసి ఇచ్చేయండి అమ్మా, తర్వాత నోటీస్ వచ్చిద్ది అని చెప్తున్నారు. కానీ ఆయన పేపర్ మీద స్కానర్ ఉంది. ఆ స్కాన్ చేస్తే ఎవరితో లింక్ అయి ఉందో చూపించిద్దంట. అలాగైనా తీయొచ్చుగా, అది తీయట్లేదు, ఏం చెప్పట్లేదు, ఏం లేదు. ఇస్తే కరెక్ట్గా ఉంటే తీసుకుంటున్నారు, లేకపోతే నోటీస్ వచ్చిద్దమ్మా అని చెప్పేస్తున్నారు. ఇలా ఉంటే ఎలాగా? అక్కడ అన్నయ్య అయితే ఎంత మంచిగా చూసి మొత్తం చెప్తున్నారు, వివరంగా చెప్తున్నారు. అలా ఉండాలి. అలా ఉంటే మాకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఇలా ఉంటేనే ఇలా తలనొప్పులు వచ్చేది. చాలా తలనొప్పి. మా నాన్న అయితే పానీపూరి తెచ్చారండి. వీళ్ళందరూ తినేసి నాకు కొన్ని పెట్టారు. ఇప్పుడు నేను కూడా తినేస్తా. ఇంకా పానీపూరి అయితే తినేస్తున్నానండి. చాలా బాగుంది పానీపూరి. బీసెన్ రోడ్ దగ్గర అమ్ముతారు. నాకు చాలా ఇష్టము. అందుకని మా నాన్న అక్కడి నుంచి తెచ్చారు నన్ను అడిగి. పానీపూరి తినేసి అయితే నేను కొంతసేపు ఆగి టీ అయితే తాగేశాను. ఇంకా టీ తాగి కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నా. ట్యూషన్కి అయితే వెళ్ళొచ్చిందండి. ఎందుకు వెళ్ళిందంటే ట్యూషన్కి కొంచెం తగ్గింది జ్వరం. మధ్యాహ్నం వేశాను కదా టానిక్, అదే సిరప్ వేశాను కదా, కొంచెం తగ్గింది. ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది, బాగా వచ్చేసింది. ముఖం చూస్తేనే అర్థమైంది. చూడండి వచ్చిందా జ్వరము. మళ్ళీ ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాను. అంటే నూరి హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పాను కదా. నూరి హాస్పిటల్ కాకుండా ఇక్కడ గాంధీబొమ్మ దగ్గర ఉంటుంది హాస్పిటల్, అక్కడ తీసుకెళ్తున్నా. అంటే ఒక జ్వరమే ఒక్కటే కదా ఉంది, మళ్ళీ నూరి హాస్పిటల్కి ఎందుకని అక్కడికైతే చూడు అక్కడికి ఎందుకని ఇక్కడికైతే తీసుకెళ్తున్నా. ఇప్పుడు తీసుకెళ్ళి చూపించుకొని వస్తాను. యాంటీబయాటిక్ ఉంటే తొందరగా తగ్గిద్ది. జ్వరం మందు ఒక్కటే వేస్తే తొందరగా తగ్గదు. ఇంకా చాలా నిన్నటి రాత్రి నుంచి ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి. మళ్ళీ రాత్రి ఎక్కువ అయితే మళ్ళీ మేము ఉంచలేము. అందుకని ఇంకా ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళొచ్చేస్తాము. ఆడుకుంటుందని అసలు ఎంత ఉందో జ్వరము, పాపం ఆడుకుంటుందండి. ఎక్కువ మరీ 104 కూడా వస్తుంది. వీళ్ళిద్దరికి వస్తుంది అంత వస్తే కానీ తగిలి ఉండరు. మధ్యాహ్నం 103 వచ్చింది నేను సిరప్ వేయకముందు.
ఇప్పుడు ఉంటుంది 102 ఉంటుంది. ఇప్పుడు చెక్ చేస్తాను, అంత వేడిగా ఉంది వాళ్ళు. ఇంకా ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోదాము. హాస్పిటల్కి వెళ్దామా? इंजेक्शन చేయరు, इंजेक्शन करते नहीं, खाली सिरप देते हैं, एंटीबायोटिक ले लो आ जाएंगे. యాంటీబయాటిక్ అయితే తీసుకొని వచ్చేస్తానండి. ఇప్పటికైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాను ఫస్ట్. ఇంకా నేనైతే ఆలియాని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాను. వెళ్ళి చూపించుకున్న తర్వాత ఆలియా సుగంధి తాగుతానంటే తాగిపిచ్చాను. ఇంకా తీసుకున్న తర్వాత అందులో ఐస్ గడ్డ ఉంది, నేను తాగను అని చెప్పేసింది. ఇంకా ఇంటికైతే వచ్చేసానండి. పాప అక్కడ సుగంధి తాగడానికి నాకు ఎంత సతాయించిందో. తీసుకునే వరకు సతాయించింది. తీసుకున్న తర్వాత మళ్ళీ అందులో నిమ్మకాయ ఉంది, ఐస్ గడ్డ ఉంది, నేను తాగను అని మొత్తం నాకు తాగిచ్చింది. ఏంటో ఈ పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో ఇళ్ళకే తెలీదు. ఇంకా ఇంటికైతే వచ్చేసానులేండి. ఇంకా ఇద్దరికైతే టిఫిన్ పెట్టేశానండి. ఇంకా మా పాప అయితే పడుకుంది. అందరూ దువా చేయండి మా పాపకి తొందరగా తగ్గిపోవాలని. ఇన్షాల్లా దువాలో గుర్తు పెట్టుకోండి. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాము. అప్పటి వరకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.